వానొస్తుందంటే ఆ గ్రామ ప్రజల్లో భయం మొదలవుతుంది. గత ఏడాదిలాగే వరద గ్రామాన్ని ముంచెత్తితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా జంపన్న వాగుపై ఏటూరు నగరం మండలం దొడ్ల సమీపంలో నిర్మించిన బ్రిడ్జ్ గత ఏడాది భారీ వర్షాలు కొట్టుకుపోయింది. దీంతో కొండలు గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో రవాణా స్తంభించింది. ఎడతెరిపిన వర్షాలకు జంపన్న వాగు వరద ఉధృతికి ఆ వరదలో కొట్టుకుపోయి 8 మంది మరణించిన ఘటన ఇప్పటికీ మరువలేకపోతున్నారు ఆ గ్రామస్తులు. అయితే ప్రస్తుతం కొండాయి గ్రామంలో గత ఏడాది వరదకు కొట్టుకుపోయిన ఇంటి గోడలు మళ్లీ ఏర్పాటు చేసుకునే స్తోమత లేక డేరాలు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాలు పర్యటించి వెళ్లారు, కానీ తమకు ఇప్పటి వరకు జరిగిన నష్టానికి మాత్రం న్యాయం చేయలేదంటున్నారు. ఇప్పటికైనా తమ ఊరిపై దయతలిచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం తమకి అన్ని విధాలుగా ఆదుకుంటామని మాటలు చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వరద ముంపుకు నష్టపోయిన తమకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందంటున్నారు. 9,50,00,000తో బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి 3 నెలలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పనులు ప్రారంభించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు గ్రామస్తులు. తాము తాత్కాలిక ఉపశమనం కోరుకోవడం లేదని, శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామంటూ కొండాయి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాకా నాగారాన్నం, ఆ నాగారాన్ని నుంచి వచ్చి మళ్ళీ బురద అంతా గీక్కొని మళ్ళా ఇంట్లో అదే బురదలకి అదే ఇండ్లలో ఉంటాను. ఇక మళ్ళీ మాకు గదే గతి. ఇప్పుడు వర్షాలు పడితే ఇక మాకు అదే ఇక డుక్కుడుక్కే మబ్బులు చేస్తా అంటేనే భయం అవుతుంది మాకు. మాకు అట్లా జరుగుతుంది సారు. మా బతుకులేంది బిర్జి లేదు, బిర్జి అంతా కూలిపాయే. మాకు జ్వరాలు వచ్చినా మేము అవతల పోతట్టు లేదు, ఇటు వస్తట్టు లేదు. మా బతుకులే ఆగం అయిపోయాయి. మా అబ్బా నడిచేది కాదు, ఎత్తుకొని 2 పిల్లగాళ్ళు ఎత్తుకొని పోయి అక్కడ బిల్డింగ్ లో పడితే ఆ బిల్డింగ్ కాడికి మళ్ళీ మా వెనకనే వచ్చింది. వస్తే అటు మళ్ళీ అక్కడ నుండి పెద్ద వరదల ఎత్తుకొని 2 మనుషులు మెల్లార తీసుకుపోయిండు. మమ్మల్ని మేము ఇక్కడనే ఉన్నాం. అన్ని కూలిపోయినాయి. మా ఇండ్లు గోడలు మంచిగా ఉండి ఇండ్లంతా అప్పట్లో కమ్మరానప్పుడు అంతా మంచిగా ఉండే బందోబస్తు ఉండే, కానీ కొమ్మ వచ్చి పెంకలు కూడా ఆపలేదు అసలు 4-5 లోపు. ఇక అక్కడ డాబా మీద అటు దాటేటప్పుడు లేదు, వాళ్ళు కొట్టుకపోతానులంటే ఇక అందరం పోయిన వాళ్ళం అక్కడికి పోయి మళ్ళీ హాస్టల్ దానికి పోయి తిరిగి వచ్చి సంకల బండి తోటి వాళ్ళ బిల్డింగ్ డాబా ఎక్కి దాని మీదనే ఉన్నాం. తెల్లం కనుక ఉండి తెల్లారిని ఇంకా దిగి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయినాం. పరిస్థితి ఎవరు ఆదుకున్నాడు, అప్పట్లో వచ్చిండ్రు చూసిండ్రు పోయిండ్రు, కానీ కింద వరకు అయితే ఎవరు లేదేం లేదు.